హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అందుతాయి. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ కనుక్కోండి. రీడింగ్స్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి త్వరలోనే రీడింగ్స్ అందుతాయి. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను. యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? ఎనర్జీ క్లెన్స్ చేసిన తర్వాత అప్పుడు రీడింగ్ తీసుకుంటాను. రైట్? మీకు తెలుసు కదా. అందరూ కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. మీ పర్సన్ గురించి కానీ, మీ ఫ్రెండ్స్ గురించి కానీ, ఎవరి గురించి కూడా మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం ఆలోచించొద్దు. ఓకేనా? న్యూట్రల్గా ఉండండి. నేను సెండ్ చేసే హీలింగ్ని యాక్సెప్ట్ చేయండి. అంటే కళ్ళు మూసుకొని నేను పంపించే ఆ హీలింగ్ సౌండ్ మీదనే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. రైట్? రైట్. స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you, thank you, thank you so much. Gratitude, gratitude, gratitude. Friends, I accept this positive healing అని మీరు చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. ఓకే, ఈరోజు ఏం టాపిక్ తీసుకోవాలనుకుంటున్నానంటే, ఇది మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనుకుంటేనే, మీకు కన్ఫర్మ్ అయితేనే మీరు ఈ రీడింగ్ చూడండి. లేదా స్కిప్ చేసేసి మన ఛానల్లో వేరే రీడింగ్స్ ఉంటాయి కదా, అవి చూడొచ్చు. ఓకేనా? మీకు డౌట్ఫుల్గా ఉంటే మాత్రం చూడకండి. అంటే అనవసరంగా ఎందుకు మేనిఫెస్ట్ చేస్తారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్సే కావచ్చు, కెరీర్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కావచ్చు, సొసైటికల్ ప్రాబ్లమ్సే కావచ్చు. రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటేనే మీరు అదర్గా తీసుకోండి. ఓకేనా? అనవసరంగా మేనిఫెస్ట్ చేయొద్దు నెగిటివిటీని. సరేనా?
ఓకే, చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటుండగా వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు మా వ్యూవర్స్ని గుర్తు చేసుకుంటున్నారా, అసలు తన యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, తన ఫీలింగ్స్ ఏంటి, ఎవరి మీద తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ రీడింగ్లో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. Interferences, strong third party situations, other people, my friends, family, partners don't want us together. చూడండి, defensive, I pushed you away because of my insecurities and childhood issues. Wrong timing, the past life karma has not resolved yet. This is not the right time for us to be united. ఈ డెక్ నుంచి ఒక 3 కార్డ్స్ తీద్దాము. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంతోషంగా ఉన్నారా, ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారు, మా వ్యూవర్స్ కోసం ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా, ఎవరైనా చూస్ చేసుకోవాలనుకుంటున్నారా ఏంజల్స్? స్ట్రెస్డ్, వర్రీ, నో సొల్యూషన్. Missing someone, longing, eternal union, forever, twin flames. Love offer, second chance, happy alone. Right. Comparison, breakthrough, schizophrenia, guidance, letting go, bottom of the deck, ripeness. రైట్, ఇది ఇక్కడ పెడతాను. ఓకే, రైట్. కార్డ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా? రైట్. ఇప్పుడు క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం, ఓకేనా? ఇక్కడ ఏం కనపడుతుందంటే, మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కనపడుతుంది. ఒక థర్డ్ పార్టీ కాదు, ఐ మీన్ ఇక్కడ ఒకవేళ మీ పార్ట్నర్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళతో పాటుగా మీ పార్ట్నర్ సర్కమ్స్టాన్సెస్ థర్డ్ పార్టీసే, మీ పార్ట్నర్ కెరీర్ థర్డ్ పార్టీనే,
మీ పార్ట్నర్ సొసైటికల్ ఇష్యూస్ థర్డ్ పార్టీనే, మీ పార్ట్నర్ ఫైనాన్సెస్ థర్డ్ పార్టీనే, రైట్? ఇక్కడ ఈ ఈ మీ పార్ట్నర్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, నెగటివ్ సర్కిల్, అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కిందకే వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ కొంతమంది మీ పార్ట్నర్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అదర్ సమ్ పీపుల్ కూడా మిమ్మల్ని మీ ఇద్దరు కలిసి ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. సో అది కూడా ఒక వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ. ఇక్కడ మీరు మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీ ఇద్దరి లైఫ్లో కూడా మేబీ మీ పార్ట్నర్ తరపు నుంచి చాలామంది ఇంటర్ఫీరెన్స్ ఉంది. తన ఫ్రెండ్సే కానీ, తన రిలేటివ్సే కానీ, తన ఫ్యామిలీ మెంబర్సే కానీ వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ. ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళు చూడలేరు, ఇష్టం లేదు అని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇది క్లారిఫై చేసిన తర్వాత ఇది నెక్స్ట్ మాట్లాడదాం. వై ఈజ్ దిస్ ఇంటర్ఫిరెన్స్ హియర్? చూడండి, అందుకనే మీ పార్ట్నరు తన ఎనర్జీస్ని బ్లాక్ చేసుకుని ఉంటున్నారు మీ దాకా రాకుండా. ఎందుకంటే తన లైఫ్లో చూడండి, ఫ్యామిలీ కార్డు, ఫ్యామిలీ మెంబర్సే ఆల్మోస్ట్ ఎక్కువ. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే కావచ్చు, మీ ఇద్దరి కర్మ మూలానే కావచ్చు. తన ఎనర్జీస్ని బౌండ్ చేసుకొని ఉంటున్నారు మీ పార్ట్నరు, అంటే కట్టడి చేసుకొని ఉంటున్నారు. ఏమి స్టెప్ తీసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా, మిమ్మల్ని తన లైఫ్లోకి ఎంటర్ చేయకుండా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే చెప్పానో మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారని చెప్పానో మోస్ట్లీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనే కనపడతా ఉంది. మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఫ్యామిలీ అనేది కూడా కనపడుతుంది కొంతమంది విషయంలో మాత్రం. మీ పార్ట్నర్ చాలా బౌండరీస్ క్రియేట్ చేసుకొని తనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తను ఇక్కడ మీకు సపోర్ట్ చేయలేరు, అటు వాళ్ళకి సపోర్ట్ చేయలేరు, వాళ్ళని ఎదిరించలేరు, మిమ్మల్ని కాదనుకోలేరు. అలా ఉంది తన సిచ్యువేషను. అందుకని ఏం చేస్తున్నారు, ఎటు కాకుండా తన ఎనర్జీస్ని ఎవరికి ఇవ్వకుండా సైలెంట్ మోడ్లో ఉంటున్నారు. ఈవెన్ దో మీ పార్ట్నర్ లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా కూడా ఇదే సిచ్యువేషను. ఇక్కడ మీతోనూ హ్యాపీగా లేరు, అక్కడ తనతోనూ హ్యాపీగా లేరు. సో తన ఎనర్జీస్ని కంట్రోల్ చేసుకుని ఉంటున్నారనమాట. వై ఈజ్ డిఫెన్సివ్ హియర్? ఎందుకు తను డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు అని అంటే చెప్పాను కదా, ఐ పుష్డ్ యూ అవే బికాస్ ఆఫ్ మై ఇన్సెక్యూరిటీస్ అండ్ చైల్డ్హుడ్ ఇష్యూస్. ఓకే, వెయిట్ చాలా కార్డ్స్ వచ్చినాయి. బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ చూడండి, డిఫెన్సివ్ మోడ్లో మీకు ఎందుకు అగైనిస్ట్గా ఉంటారు, అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఎందుకు తను అలా ఉంటున్నారు. అక్కడ లేదు, ఇక్కడ లేదు హ్యాపీనెస్, తను ఎక్కడా హ్యాపీగా లేరు. బట్ ఎమోషన్స్ అయితే మీ మీదనే ఉన్నాయనేది కనపడతా ఉంది. కానీ ఎందుకు తనంత మీతో, సరే మీరు అనొచ్చు, నా మీద అంత ఎమోషన్సే ఉంటే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను తన లైఫ్లో నుంచి నెట్టేశారు అనేది మీరు అడగొచ్చు. దానికి ఆన్సరే ఇక్కడ తను చెప్తున్నారు, ఐ పుష్డ్ అవే బికాస్ ఆఫ్ మై ఇన్సెక్యూరిటీస్ అండ్ చైల్డ్హుడ్ ఇష్యూస్. ఎందుకంటే పాస్ట్లో తన లైఫ్లో సంథింగ్ ఎవరి విషయంలోనో బ్రేకప్ అయింది, మానసికంగా చాలా హర్ట్ అయ్యి ఆ బ్రేకప్ సిచ్యువేషన్లో నుంచి చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి. బ్రేకప్ సిచ్యువేషన్లో నుంచి తను చాలా 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 డిసప్పాయింట్మెంట్స్తో, చాలా అంటే బాధతో బయటకు వచ్చిన పర్సన్ అనమాట. అంటే తన లైఫ్లో పాస్ట్లో ఉన్న తన ఎక్స్ మనీ విషయంలోనే, లేకపోతే తన స్థాయికి మీ పార్ట్నరు కరెక్ట్ కాదు అనుకోనో మరి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయింది. సో మీ పార్ట్నర్ చాలా చేజ్ చేశారు తను వదులుకోలేక పాస్ట్లో తన ఎక్స్ని.
దానివల్ల తను చాలా హార్ట్ బ్రేక్‌కి గురయ్యారు. అంటే చాలా ఎమోషన్స్‌ని ఇన్వెస్ట్ చేశారనమాట అక్కడ. లిటరల్లీ తన హార్ట్ తీసి అక్కడ పెట్టారేమో అన్నంత ప్రేమించారు. అయినా కూడా తను ఓపెన్ అప్ అయ్యి, "నువ్వంటే నాకింత ఇష్టము. నేను నువ్వు లేకుండా బతకలేను." ఇట్లాంటి ఇది కూడా తన ఎక్స్ తోటి చెప్పుంటారు. సో, తను లైఫ్‌లో ఉన్న తన ఎక్స్ తన విషయంలో చాలా చీట్ చేశారు అనేది తనకు అర్థమయ్యి చాలా హార్ట్ బ్రేక్‌కి గురయ్యారు. సో, అదీ కాక ఇక్కడేంటంటే ఇంక అక్కడి నుంచి తనకి ప్రేమ, ఎమోషన్స్ అంటేనే ఆమడ దూరం పరిగెట్టేస్తున్నారనమాట అప్పటినుంచి. ఆ రిలేషన్ నుంచి పూర్తిగా హీల్ అవ్వకముందే, తేరుకోకముందే, ఆ రిలేషన్ నుంచి బయటికి రాకముందే, ఆ బాధలో, ఆ పెయిన్‌లో ఉంటుండగానే మీరు తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారనే కంటే మీ పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆ పర్సను మీ లైఫ్‌లోకి నిదానంగా తన బాధ నుంచి బయటకి రావడానికి మిమ్మల్ని ఒక టూల్‌గా యూజ్ చేసుకున్నారు అంతే. మీ మీద అక్కడ అంతకుముందు ఎమోషన్స్ ఏం లేవు. జస్ట్ తను హీల్ అవ్వడానికి మీరొక ఎట్లా సముద్రంలో కొట్టుకుపోతున్నోడికి ఒక పడవ ఎట్లయితే సపోర్టివ్‌గా అండగా ఉంటుందో దాన్ని పట్టుకొని ఎలా అయితే ఒడ్డుకు రావాలని ట్రై చేస్తారో అలాంటి సిచ్యువేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. అర్థమైందా నేనేం చెప్తున్నానో? సో, ఆ సిచ్యువేషన్‌లో మీరు తనకి సపోర్టివ్‌గా నిలిచారు. అది మీకు తెలీదు. మీరు తనతో ఎమోషనల్ అయిపోయారు. బట్ ఆ పర్సన్ అలా కాలా. తన సెల్ఫిషే తను చూసుకున్నారు. మీ ఫీలింగ్స్ తోటి, మీ ఎమోషన్స్ తోటి తను కనెక్ట్ కాలేకపోయారు. కామన్ అది. ఎందుకంటే పాస్ట్ రిలేషన్ నుంచి పూర్తి స్థాయిలో బయటికి రాకుండా ఇంకో రిలేషన్‌లోకెళ్తే వీళ్ళ జీవితం కూడా నాశనం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ ట్రామా ఎన్నాడుతూనే ఉంటది వీళ్ళని. వాళ్ళ మీద ఉన్న పగ, ప్రతీకారం, గ్రడ్జ్ అన్నీ కూడా వాళ్ళ మీద తీర్చుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోయారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలి? తన లైఫ్‌లో నెక్స్ట్ వచ్చే పర్సన్ మీదే కదా! తనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా ఉండిపోతాయన్నమాట కొన్ని. అవన్నీ యాక్చువల్‌గా మీరు తన ఎక్స్ లాంటి వాళ్ళు కాకపోయినా మిమ్మల్ని తన ఇమాజినేషన్‌లో ఏమనుకుంటారు? అందరూ ఇంతే. అందరూ లేడీస్ ఇంతే, అందరు జెంట్స్ ఇంతే. జస్ట్ టైమ్ పాస్. ఒకరి జీవితాలతో, ఫీలింగ్స్‌తో ఆడుకోవడానికి. అంటే తను దెబ్బ తినున్నారు కదా పాస్ట్‌లో. ఆ దెబ్బ తిన్న గాయం తాలూకు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీ పైన తీర్చుకుంటూ వచ్చారనమాట. మీకు అర్థం కావట్లేదు. తన పాస్ట్ మీ దగ్గర దాచారు కొంతకాలం. మేబీ మీకు ఇప్పటికి కూడా తెలియకపోవచ్చు. తన పాస్ట్ దాచారు. మీరేంటి ట్రూగా రాను తను నిజంగా అంత ఎమోషనల్ ఉన్నారు. రాను మీరు డీప్‌గా ఎమోషన్స్‌లోకి వెళ్ళిపోయారు. బట్ తను ఆ డీప్ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి మిమ్మల్ని ఒక టూల్‌గా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి క్లారిటీ. సో, అది కాక ఇంకోటేంటంటే తన లైఫ్‌లో తన చైల్డ్‌హుడ్ నుంచి కూడా తన పేరెంట్స్‌ని ఎంతసేపు కొట్లాడుకోవడం, పేరెంట్స్ మధ్య థర్డ్ పార్టీ ఇష్యూస్ రావడం, అవన్నీ ఈ పర్సన్ కళ్ళ ముందే జరిగినాయి. సో, అవన్నీ తన మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోబట్టి అదే కరెక్ట్ ఏమో, అలానే ఉండాలేమో, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారేమో, సమ్ అజంప్షన్స్ తన మైండ్‌లో ఉండిపోయినాయి అనమాట. చైల్డ్‌హుడ్ ట్రామా. ఆ ట్రామా వల్ల నిజంగా మీరు మీ లైఫ్‌లో తనని చాలా ఎమోషన్స్, చాలా కేర్ తీసుకొని చాలా అతి ప్రేమ అంటారు కదా! అలా అతి ప్రేమ చూపిస్తూ ఉండేటప్పటికీ మీ యొక్క ఆ ప్రేమను తట్టుకోలేకపోయారు తను. తన వల్ల ఆ ప్రేమని మోయడము, భరించడం. మీకు వినడానికి ఇది అదేంటి ఎవరైనా ప్రేమే కదా కావాలనుకుంటారు అని. కానీ ఆ ఓవర్‌వెల్మింగ్, ఆ ఓవర్ పొసెసివ్‌నెస్, ఆ ఓవర్ కేరింగు మీ నుంచి తను తట్టుకోలేకపోయారు. ఎందుకంటే తను మీ స్థాయిలో లేరు కదా ఫీలింగ్స్‌లో. ఆ స్థాయిలో ఉండుంటే ఇంకా ఆ బాండింగ్ దగ్గరయ్యేది. కానీ తను లేరు కదా! మీరొక్కళ్ళే ఉన్నారు కదా! మీ ప్రేమను చూస్తుంటే ఇంక తను కరెక్ట్ కాదు కదా అని ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి తన లైఫ్‌లో కొంతమంది లైఫ్‌లో ఏంటంటే ఆల్రెడీ ఆ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు. మేబీ అక్కడ తను
మీరు తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే ముందే తన లైఫ్‌లో థర్డ్ పార్టీ మేబీ అక్కడ స్పౌస్ అయ్యుండొచ్చు. అంటే తన మ్యారీడ్ అయ్యుండొచ్చు తను. లేదా ఇంకొక వేరే ఎవరన్నా ఉండుండాలి. ఓకేనా? థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఉంది ఖచ్చితంగా. తను ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అయ్యారనమాట. మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని తట్టుకోలేక. రాంగ్ టైమింగ్. వై ఈస్ దిస్ హియర్? టూ కార్డ్స్ వచ్చినాయి. బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. చూడండి, రాంగ్ టైమింగ్. నేనేం చెప్పాను? మీరు తన లైఫ్లోకి రాంగ్ టైంలో ఎంటర్ అయ్యారు. మీకు కూడా తెలియదు పాపం, మిమ్మల్ని అనుకోవడానికి కూడా లేదు. తను ఆ సిచ్యువేషన్లో, రాంగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కర్మ. అప్పటికి తనకి మీకు ఉన్న కర్మ రిజాల్వ్ కాల. పాస్ట్ లైఫ్ కర్మ ఉన్నింది కొంత. ఆ కర్మ మూలన తను మీతో ఇలా బిహేవ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ థర్డ్ పార్టీ చాలా రూడ్ బిహేవియర్. ఇప్పుడు తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సను చాలా రూడ్ బిహేవియరు, చాలా యారగెంట్, చాలా కోపము, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, గట్టిగా తిట్టడము, ఎంతసేపు త్యా 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 అనడమే కానీ మీ పర్సన్కి రిటర్న్గా ప్రేమను ఆఫర్ చేయడం కానీ, లేకపోతే మంచిగా చూసుకోవడం కానీ అలాంటిది ఏం లేదనమాట. చాలా రూడ్ బిహేవియర్, చాలా కోపిస్టీ అనేది అర్థమవుతా ఉంది. చాలా స్ట్రిక్ట్. అది మీ పార్ట్నర్కి, మీ పర్సన్కి చాలా బర్డన్ అవుతుంది. ఈ పర్సన్ తోటి ఏంట్రా ఫ్యూచరు, నా కర్మ ఏంట్రా ఇలా తగలబడింది, నాకు ఫ్యూచర్ ఏం తెలియట్లేదు ఈ పర్సన్ తోటి, ఎందుకు, ఏ కర్మ రాసి పెట్టుంది అని అంటే పాస్ట్ లైఫ్ కర్మ రాసి పెట్టింది వీళ్ళిద్దరికి. అందువల్ల ఇక్కడ తను ఉన్నా హ్యాపీగా లేరు అనేది అర్థం. పప్పెట్లాగా తను థర్డ్ పార్టీ దగ్గర పప్పెట్లాగానే ఇంకంతే. కూర్చో అంటే కూర్చో, అవి తీసుకురా అంటే తీసుకురా, ఇవి వీళ్ళని తీసుకొని పోయి అక్కడ వదిలిపెట్టిరా అంటే వదిలిపెట్టి రావడం, ఈ సంపాదించుకొని రా అంటే ఏదో కింద మీద పడి తేవడం, చేతికి ఇవ్వడం. ఎంత ఇచ్చినా థర్డ్ పర్సన్కి మాత్రం ఎంత కష్టపడి తెచ్చినా నో సాటిస్ఫాక్షన్. ఇంకా తా అని అది మీ పార్ట్నర్కి చాలా బర్డన్ అయిపోతూ ఉందని, బర్డన్ అయిపోయింది. ఒకదాని మీద ఒకటి రెస్పాన్సిబిలిటీస్ మీద పడుతూనే ఉన్నాయి. తనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బ్యాక్ పెయిన్ ఇష్యూస్, హెడేక్, చాలా లెగ్ పెయిన్, బాడీ పెయిన్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. నాకు తెలిసి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను మీతో చెప్పుండాలి, నాకు హెడేక్ అంటేనే తెలియదు, హెడేక్ అస్సలు నాకు రానే రాదు అట్లా అని చెప్పిన మనిషి ఈరోజు హెడేక్ ప్రాబ్లమ్స్ తోటి, మేబీ హై ప్రెషర్, బ్లడ్ ప్రెషరు, ఇట్లాంటి ఇష్యూస్ తోటి, వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్, ఈ ఇష్యూస్ తోటి తను బాధపడుతుండాలి. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ తోటి పాస్ట్ లైఫ్ కర్మ బ్యాగేజ్ ఉంది, ఇంకా రిజాల్వ్ కాలేదంట. సో ఇది అక్కడ జరుగుతూ ఉంది. ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. బట్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారనమాట. బికాజ్ ఆఫ్ దిస్ అది బర్డన్ అయిపోతుంది, తనకి బేర్ కావట్లా. కానీ మీరు అలా కాదు కదా, తన కంట్రోల్లోనే ఉండేవాళ్ళు మీరు. కానీ తనకు అది వాల్యూ తెలియలా, ఇప్పుడు తెలుస్తుంది. ఇక నాకు తెలిసి మీరు థర్డ్ పర్సన్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బాగా సరైన గుణపాఠం నేర్పిస్తున్నారు థర్డ్ పర్సన్. మీరు చేయలేని ఇది కూడా తను చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పుకోండి. మీకు థర్డ్ పర్సన్కి ఏమన్నా పాస్ట్ లైఫ్ కర్మ ఉన్నా కూడా ఈ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ తనకి చెప్పడం వల్ల అవి రిజాల్వ్ అయిపోతాయి. ఓకేనా? థర్డ్ పార్టీస్ ఊరికనే రారండి, చెప్తా చూడండి. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి పాస్ట్ లైఫ్లో అది మిత్రులుగానో శత్రువులుగానో ఉండాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ లైఫ్లో
మీ పార్ట్నర్‌ని రిలేటెడ్‌గా ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు. అంటే ఇండైరెక్ట్‌గానే. ఆ పర్సన్ థర్డ్ పర్సన్‌కి మీరు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్నట్టు తెలుసో తెలియకపోవచ్చు. ఓకేనా? మీకు ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో తనున్నారు కాబట్టి మీకు తన మీద కోపము, ద్వేషము లేకపోతే ఒక ఇన్‌సెక్యూరిటీ తను పక్కకి వెళ్ళిపోవాలి అన్న ఒక ఆహ్, యాంగ్జైటీ ఇట్లాంటివి ఉంటున్నాయి కదా! పరోక్షంగా తనకి మీకు శత్రుత్వం ఉంది. తనకి మీకు కర్మ రిలేటెడ్ ఉంది. సో, ఆ కర్మ ఏంటో మీకు తెలీదు. బట్ అది రిజాల్వ్ కావాలి అనంటే మీరేం చేయాలి? థర్డ్ పార్టీని తిట్టడము, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, ఏమేమో చేసేయడము, శాపనార్థాలు చేయొద్దు. ఇంకా కర్మ ఎక్కువ చేసుకుంటారు. వద్దు. ఇది నేను చెప్పినంత ఈజీ కాదు. బట్ థర్డ్ పార్టీకి థ్యాంక్ యూ చెప్పండి. తనకి మీకు ఏమైనా పాస్ట్ లైఫ్ కర్మ ఉంటే ఐయామ్ సారీ చెప్పి రిజాల్వ్ చేసేసుకోండి. అంటే తనకి డైరెక్ట్‌గా పోయి చెప్పమని కాదు. డివైన్ పరంగా కూడా, యూనివర్స్ పరంగా కూడా ఆ థర్డ్ పర్సన్‌కి మీకు ఏమి పాస్ట్ లైఫ్ కర్మ ఉందో, ఆ కర్మని ఈ క్షణంతో రిజాల్వ్ చేసేయండి. థర్డ్ పార్టీ ఐయామ్ సారీ అని చెప్పి ఒకసారి, 2 సార్లు చెప్పుకోండి. దానివల్ల మన కిరీటాలు కింద పడిపోవు. ఓకేనా? కర్మ రిజాల్వ్ అవ్వాలి. త్రూ మీ పర్సన్ ద్వారా థర్డ్ పార్టీ నుంచి మీకు కర్మ ఫేస్ అయ్యే బదులు, ఇలా ఎవరి ముందు కాకుండా మీతో మీరే థర్డ్ పార్టీకి మీ మనసులో మీరే సారీ చెప్పుకున్నారంటే, గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారంటే, కర్మ చాలా వరకు రిజాల్వ్ అయిపోతది. ఆ పర్సను మీకు తెలియకుండానే మీ పర్సన్ లైఫ్‌లో నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటదనమాట. క్లియర్ చేస్తది. ఎందుకంటే ఈవెన్ దో అక్కడ మ్యారీడ్ అయినా కూడా, ఇక్కడ కాంట్రోవర్సీలు వద్దు మళ్ళీ చెప్తున్నాను. అక్కడ మీ పార్ట్నర్ లైఫ్‌లో మ్యారీడ్ అయినా కూడా కార్మిక్ రిలేషన్‌షిప్ అది. కర్మ బేస్డ్ రిలేషన్‌షిప్ అనమాట అది. రైట్. హ్యాపీ అలోన్. వై ఈజ్ హియర్ ఏంజెల్స్? చూడండి. రెండిళ్ళ పూజారి. ఇక్కడ, అక్కడ, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేక, తన లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక అలసి, సొలసి దీనమ్మ జీవితం, నాకు ఏ జీవితం వద్దు. నాకు ఎవరితోనూ సంతోషం వద్దు. నేను హ్యాపీగా ఒంటరిగానే బతుకుతా. బిందాస్‌గా బతుకుతా. నాకొద్దు అసలు. మీ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఏంటంటే తను పోరాడి జీవితంలో అలసిపోయారనమాట. ఎవరితోనూ హ్యాపీ లేదు తనకి. ఎవరితోనూ ఇంక అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో. మీతోనూ హ్యాపీగా లేరు. ఎందుకంటే మీతో సెపరేషన్‌లో ఉన్నారు ఆల్రెడీ. తను చేసిన తప్పని తనకు తెలుసు. తను మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నారు తొందరపాటు నిర్ణయాలతో అని తెలుసు. ఇక్కడ మీ దగ్గరికి రాలేరు. వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. బట్ అక్కడ ఉంటే థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. థర్డ్ పార్టీ ఫుట్బాల్ కత్తి యుద్ధం చేస్తున్నారనమాట మీ పార్ట్నర్. సారీ నవ్వుతున్నాను, ఏమనుకోవద్దు. ఇది కూడా పెద్ద కాంట్రవర్సీ అయిపోతుందండి. నేను ఇట్లా కార్డ్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి మీ పర్సన్ పరిస్థితి నవ్వుతుంటే నవ్వే స్వతంత్రం కూడా లేదా నాకు? ఏం మేడం మా పర్సన్ అంతా బాధపడుతుంటే మీకు నవ్వొస్తుందా అని అడుగుతున్నారు. ఒకరిద్దరేలే పాపం. మిగతా వాళ్ళు తిట్టండి మేడం, బాగా తిట్టండి. పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అది. ఏం చేద్దాం? రైట్. మీ పార్ట్నరు ఇది లైఫ్‌లో 10 ఆఫ్ సోర్డ్స్ జీవితం గడిపి ఫ్యూచర్ ఏంటో తెలియక బర్డెన్ అయిపోయి, నాకు ఎవరు వద్దురా బాబు, నేను సన్యాసం తీసుకుంటా, నేను ఒంటరిగానే చాలా హ్యాపీగా ఉన్నాను అని ఇక్కడ ఫీల్ అవుతున్నారు. వై ఈస్ దిస్ స్ట్రెస్డ్, వర్రీ, నో సొల్యూషన్? ఎస్, ఇక్కడ ఏంటంటే నాకు ఎవరితోనూ రిలేషన్ వద్దు. నేను భయంకరంగా మీతో రిలేషన్ ఏమో ఎండ్ అయిపోయిందని ఒక బాధ తన దృష్టిలో. ఎండ్ అయిపోయిందా లేదా అనేది తర్వాత సంగతి. తన దృష్టిలో ఏమనుకుంటున్నారు,
చాలా స్ట్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు, వర్రీ అవుతున్నారు. దీనికి ఏంటి సొల్యూషను? నేనేం చేయాలి? ఇక్కడ థర్డ్ పార్టీ చూస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ మీతో చూస్తే నో కాంటాక్ట్ సిట్యుయేషను. ఏం చేయాలి? మీ దగ్గరికి వచ్చేయాలి, లేపోతే మిమ్మల్ని తన లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ తనకనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడం జన్మ ఎత్తాలి. ఒక నమ్మకాన్ని గెయిన్ చేసుకోవడానికి ఎంత కష్టపడతామో కోల్పోవడానికి అంత ఈజీగా కోల్పోతాం. కానీ ఆ నమ్మకాన్ని మళ్ళీ సెకండ్ టైమ్ రీగెయిన్ చేసుకోవడానికి ఒకటి కాదు ఎన్ని జన్మలెత్తాలో. సో, ఇప్పుడు మీ పర్సన్ కూడా ఏం ఆలోచిస్తున్నారు? తనకేం సొల్యూషన్ తెలియట్లా. ఏం తీసుకోవాలి? నేను సొల్యూషన్ ఏం తీసుకోవాలి? మళ్ళీ మీతో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. న్యూ బిగినింగ్ ఎలా చేయాలి? న్యూ స్టార్ట్ ఎలా చేయాలి? రీబర్త్ ఎలా తీసుకోవాలి? అసలు తనకేం అర్థం కావట్లేదనమాట. తను దానికి యాంగ్జైటీ, డిప్రెషన్‌కి గురవుతున్నారు. నాకు మోస్ట్‌లీ ఫ్యామిలీ ఇష్యూసే కనపడతా ఉన్నాయండి. ఫ్యామిలీ ఇష్యూస్ కనపడతా ఉన్నాయి ఎక్కువ. మీ పార్ట్నర్ తన పేరెంట్స్‌తో ఉండి ఇట్లాంటి స్ట్రెస్‌కి గురవుతున్నారా? మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేక, లేదా ఆల్రెడీ తను వేరే పర్సన్ తోటి మ్యారీడా? తను ఓన్లీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నారు. సంథింగ్ అక్కడి నుంచి రాలేని పరిస్థితి. వెయిట్ చేయండి, నేను కార్డ్స్ ఉల్టా పట్టుకున్నాను. రైట్. మిస్సింగ్ సమ్‌వన్ లాంగింగ్ వై ఈజ్ హియర్. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ వస్తే ఏంటి? యాక్షన్ తీసుకోండి. చూడండి, మీతో రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. రీకన్సిలేషన్, ఓల్డ్ మెమరీస్. బట్ తను చేసిన కర్మనే తను ఈరోజు అనుభవిస్తున్నారు అనేది తను అర్థమైంది. థర్డ్ పార్టీతో బిల్కుల్ హ్యాపీగా లేరు. చాలా బర్డన్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది. మీతో పాస్ట్‌లో గడిపిన హ్యాపీ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తనకి అక్కడే హ్యాపీనెస్ ఉంది. మీ దగ్గరే హ్యాపీనెస్ ఉందనేది కనపడుతుంది. తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నా వస్తే మీరెలా రియాక్ట్ అవుతారు? ఏం ఫేస్ చేయాలి తను? ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి? మంచేంటి? చెడేంటి? తను తీసుకున్న స్టెప్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ చూపెడతాయి? అన్నీ ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ తీసుకోబోయే ముందు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అనేది కనపడతా ఉంది. యాక్షన్ ఓరియెంటెడే. బట్ తన సిట్యుయేషన్స్ తనను ఆపుతున్నాయి. మంచి చెడు ఆలోచిస్తున్నారు. బట్ ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు. నెక్స్ట్, ఎటర్నల్ యూనియన్ ఫర్ ఎవర్, ట్విన్ ఫ్లేమ్స్. చూడండి, జంప్ అయింది కార్డు. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. మీ ఇద్దరికి మధ్య రీయూనియన్ కంపల్సరీ ఉంది. మీ పార్ట్నర్కి అర్థమైపోయింది. తనకున్న మిమ్మల్ని వదులుకునే అస్సలు ఉద్దేశం లేదు. చాలా పొసెసివ్నెస్గా ఉన్నారు. తను చేసిన తప్పులు తనకు తెలుసు, అర్థమవుతున్నాయి. మీ రిలేషను మళ్ళీ యూనియన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే యూనియన్ అయ్యే దానికి ఛాన్సెస్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ చాలామంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అంటే, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే నాట్ ఏ ఈజీ టాస్క్. అది శివశక్తి స్వరూపం అనమాట. కానీ ఎంత కష్టాలు ఉంటాయో, ఎన్ని వాళ్ళ లైఫ్లో వాళ్ళు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఉంటారు, దూరంగా ఉంటారు. మేబీ డివైన్ ఫెమినైన్ కంటే డివైన్ మెస్కులైన్ కొంచెం చిన్నవాళ్ళే అయి ఉంటారు. ఏజ్ గ్యాప్ కూడా ఉంటుంది ఇద్దరి మధ్య. లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ ఆ పర్సను అన్మ్యారీడ్ అయినా అయి ఉండాలి. ఇక్కడ ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ కూడా అవి ఉంటారు. ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీనే అలా ఉంటుంది. ఓకేనా? చాలా హారిబుల్ ఉంటుంది అనమాట. కానీ అది చాలా పవిత్రమైంది. అట్లా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో వాళ్ళ మధ్య ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. కానీ కలవలేరు, అట్లానే విడిపోలేరు. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ దూరంగా ఉంటాయి. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇట్లా చాలా కష్టంగా ఉంటుంది అనమాట అది బేర్ చేయడం, ట్విన్ ఫ్లేమ్ జర్నీ. సో మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. తనకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తనకున్నాయన్నమాట.
లవ్ ఆఫర్, సెకండ్ ఛాన్స్. వై ఈజ్ హియర్? మీ రిలేషన్షిప్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి మీతోటి అని వెయిట్ చేస్తున్నారు. చాలా ప్యాషనేటెడ్గా, చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు తను. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్లో, మీ లైఫ్లోకి రావాలి, సెకండ్ ఛాన్స్ మిమ్మల్ని ఆఫర్ చేయాలి, లవ్ ఆఫర్ చేసి సెకండ్ ఛాన్స్ అడగాలి మిమ్మల్ని. సో ఇక్కడ అదే కదా చెప్పాను, తను ఒకవేళ రావాలనుకుంటున్నా. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు, అస్సలు లేరు, భరిస్తున్నారు, భారంగా ఉంటున్నారు అంతే. అక్కడ తన రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నారు. అక్కడ తనకి ఫ్యూచర్ ఏంటి ఏం తెలియదు, ఏం లేదు అసలు. బలవంతంగా ఎడ్ల బండి, బరువైన ఒక బండ్లని ఎడ్లు ఎంత బలంగా లాక్కుపోతాయో, ఈడ్చుకొని పోతాయో అలా ఈడ్చుకుపోతున్నారు అంతే తప్ప అక్కడ నో ఎమోషన్స్, నో లవ్, నో లవ్, నో కేరింగ్. అక్కడ అది తను హ్యాపీగా అస్సలు లేరు అక్కడ. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఆఫర్ చేయాలనుకుంటున్నారు, సెకండ్ ఛాన్స్ అడగాలనుకుంటున్నారు, మీతో రిలేషను లాంగ్ లైఫ్ ఎక్స్టెండ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనమాట. వై ఈజ్ లెట్టింగ్ గో హియర్? వై ఈజ్ లెట్టింగ్ గో హియర్? చూడండి, తనంతట వదిలిపెట్టేసి తనంతట తనే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. కానీ వెళ్తూ నేనైతే వెళ్ళగలను, బతకగలను అనుకున్నారు. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ ఇద్దరి మెమోరీస్ని, ఆ బ్యాగేజ్ని మోసుకుంటూనే వెళ్ళారు తనకు తెలియకుండా. అది ఇప్పుడు ఇంత నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ దాదాపు 1 year మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయి ఉండాలి, 1 year అయి ఉండాలి, లేదా 1.5 year అయినా అయి ఉండాలి, లేదా 6 months అయినా అయి ఉండాలి, లేదా 4 months, కొంతమంది అయితే 3 months, కొంతమంది 7 months, 8 months ఇక్కడ కనపడుతుంది, కొంతమంది 10 months కూడా అయి ఉండాలి. ఎస్, ఇక్కడేంటి మూవ్ ఆన్ అయిపోయారు, అవ్వడానికైతే అయ్యారు, కానీ ఏదో ఆశించి అటువైపు వెళ్ళారు, లేదా ఏదో నేను మిమ్మల్ని త్యాగం చేసేసాను అని అనుకొని నేను ఉండగలను, మీ ప్రేమని భరించడం నా వల్ల కావట్లేదు, నాకు ఓవర్వెల్మింగ్గా ఉంది, అందుకని నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను అని చెప్పి మీకు చెప్పకుండానే మూవ్ ఆన్ అయితే అయిపోయారు. కానీ ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. నేను తప్పు చేశాను, నేను నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు నా లైఫ్లోకి వచ్చేయి, నాకెట్లాగూ మొహం చెల్లదు నీ దగ్గరికి రావడానికి, నువ్వైనా నా లైఫ్లోకి వచ్చేయి, నువ్వైనా కాల్ చేయి, నువ్వైనా మెసేజ్ చేయి, దేవుడా యూనివర్స్ నా పర్సన్ని నా లైఫ్లోకి పంపించు, నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు మొహం చెల్లట్లేదు, పోనీ వెళ్ళినా తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు, ఏ ముక్కు పగలు కొట్టించుకోవాలో నాకు తెలియదు వెళ్తే అని డివైన్ని ప్రే చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కంపారిజన్. వై ఈజ్ దిస్? ఎస్, చూడండి, కంపేర్ చేసుకుంటున్నారు. మీ లవ్ ఎక్కడ, తన లవ్ ఎక్కడ, ఎంత ఇమ్మెచ్యూరిటీ, తను ఎంత ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకున్నారు, మీరెంత మెచ్యూర్ యాక్షన్స్, ఎంత మెచ్యూర్ ప్రేమ మీది, తనది ఎంత ఇమ్మెచ్యూర్ ప్రేమ అని ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం పాస్ట్లో ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్న పర్సను ఇప్పుడు ఇంత మెచ్యూర్గా తయారయ్యారు. తను మీ ప్రేమను అర్థం చేసుకోవడం కానీ, అంటే సీరియస్నెస్ ఉంది, ఇప్పుడు ఒక మెచ్యూర్గా సీరియస్నెస్ ఉంది తన ప్రేమలో. బట్ పాస్ట్లో అలా లేదు. ఆకతాయి, ఆవారా, జులై అంటారు కదా, ఒక టీనేజ్ కుర్రోడు, ఒక 16-17 ఏళ్ళ పిల్లోడు ఎట్లాంటి ఎనర్జీలో ఉంటాడు? ఇమ్మెచ్యూర్. వాడికి అప్పటికి ప్రేమ అంటే ఏమన్నా తెలుసా? ఏదో అట్రాక్షన్ అంతే. సో అలా ఉన్న మీ పర్సన్ని మీరు ఇలా మార్చారు, ఎందుకంటే యు ఆర్ ఏ హీలర్. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమందిలో హీలర్స్ కూడా ఉన్నారు. మేబీ హీలర్ అంటే నాలాగా అనమాట.
ఇప్పుడు నేను చేస్తుంది టారో రీడింగు, హీలింగు, ఇంట్యూషన్ ద్వారా చెప్పడం, అకల్ట్ ఎబిలిటీస్ ఎక్కువ ఉండడం, నాలెడ్జ్ఫుల్ ఇట్లా ఉండడం, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడం, ఇట్లా అనమాట. సో మీరు ఇంట్యూటివ్ లేడీ అని ఈ పర్సన్ ఇప్పటికి అర్థమైంది. ఆర్ ఇంట్యూటివ్ జెంట్ అయినా సరే ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఒక సీరియస్నెస్ వచ్చింది. మీరేంటి, మీ వాల్యూ ఏంటి, మీతో కంపాటబిలిటీ ఏంటి కంపేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు తను ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నారు. నేను నా వర్షన్లో అవతల మేల్ అని నేను ఆ వర్షన్లో చెప్తున్నాను. చూసే వ్యూవర్స్ మేల్ అయితే ఫిమేల్ మీ పర్సన్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ కంపారిజన్, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు నా మెచ్యూరిటీ ఎలా ఉంది, ఇప్పుడు నా మెచ్యూరిటీ ఎలా ఉంది, నా పర్సన్ నేను ఎలా ఇమ్మెచ్యూర్గా ఆలోచించాను, నా పర్సన్ ఎంత మెచ్యూర్గా ఆలోచించింది, ఇలా కంపారిజన్ చేసుకుంటున్నారు. వై ఈజ్ దిస్ బ్రేక్ త్రూ హియర్? వచ్చాడయ్యో స్వామి. ఎస్, పాస్ట్లో మీ పార్ట్నర్ లైఫ్లో చాలా ఈగోయిస్ట్గా ఉన్నారు, చాలా రూడ్గా బిహేవ్ చేశారు మీతోటి. ఎట్లా అంటే మీ పార్ట్నర్ని ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు. చాలాసార్లు చెప్పుంటాను నేను. మీ పర్సన్లో ప్రేమతో ఉన్న పర్సన్ వేరు, అదర్ సైడ్ ఉన్న పర్సన్ వేరు. ఆ అదర్ సైడ్ని కూడా మీరు చూశారు. అంటే అంత రూడ్గా బిహేవ్ చేశారు మీరు, సారీ మీ పార్ట్నరు మీతోటి. తనకి ఇప్పుడేంటి, నేను ఎంత ఈగోయిస్ట్ని, నా ఇంకో రూపం ఏంటి మీరు చూస్తారు కదా, మీకు తెలిసేసింది కదా. చూసేశారా, మొత్తం చూసేశారా? ఓకే. అంటే తన లైఫ్ బట్టబయలు. కొంతమంది ఇక్కడ తను మ్యారీడ్ అన్న సంగతి కూడా పాస్ట్లో మీ దగ్గర దాచారు. తన లైఫ్లో ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న సంగతి కూడా తను దాచారు. చాలా గుమ్మనంగా బిహేవ్ చేశారు మీతోటి, చాలా గంభీరంగా. చాలా మీరు 10 మాటలు మాట్లాడితే తను 1, 2 అంతే. చాలా తెలివిగల పర్సను, దట్టు రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సను, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్. ఓకే. షిజోఫెనియా, వై ఈజ్ హియర్? సన్, టెన్ ఆఫ్ పెంటికల్స్. తనకేంటంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో అని. సో తన మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే అది డిస్టర్బ్ కాకూడదు. ఎక్కడ మీ మూలాన ఆ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందో అనే ఒక భయం. ఎందుకంటే ఎమోషనల్లీ కనెక్టెడ్ ఆ పర్సన్ అక్కడ. ఒకవేళ మ్యారీడ్ కాకపోయినా తన పేరెంట్స్తో ఎమోషనల్ కనెక్టెడ్. తను ఒక భయము, వాళ్ళ నుంచి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే ఒక భయము. సో ఇక్కడ చూస్తే మీరు చాలా ప్రేమ చూపిస్తున్నారు, మిమ్మల్ని వదులుకోలేరు, అటు పేరెంట్స్ని వదులుకోలేరు. ఏం చేయాలి? ఒక సైకలాజికల్ డిఫెక్ట్లోకి వెళ్ళిపోయారనమాట. మీతో హ్యాపీనెస్ ఉంది, ఫ్యామిలీతోనూ హ్యాపీనెస్ ఉంది, ఎవరిని వదులుకోలేరు. బట్ ఫైనల్లీ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని పక్కకు పెట్టారు. వై ఈజ్ దిస్ గైడెన్స్ హియర్? జస్టిస్. మీకు అన్యాయం చేశాను కరెక్ట్, మీకు అన్యాయం చేశాను అనేది తనకి బాగా తెలుసు. తను ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎట్లా గైడెన్స్కి వస్తారో మేబీ తను కూడా వేరే వాళ్ళ దగ్గరికి, వేరే ప్రీస్టుల దగ్గరికి ఇట్లా గైడెన్స్ కోసం పెద్దవాళ్ళని ఇట్లా జరిగింది, నేను తనకి ఇట్లా అన్యాయం చేశాను, తను చాలా మంచి పర్సను, చాలా డౌన్ టు ఎర్త్ పర్సను, నేను తనకి న్యాయం చేయలేకపోయాను, చాలా కర్మ ఫేస్ చేస్తున్నాను నేను,
తనకి చేసిన అన్యాయానికి నేను మెంటల్లీ చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నాను. సో, తనకి నేను న్యాయం ఎలా చేయగలగాలి? ఇప్పుడు నేను వెళ్ళి తనకి ఆఫర్ చేశాను అనంటే తను గ్యారంటీగా రిజెక్ట్ చేస్తది. అంటే మీరు గ్యారంటీగా రిజెక్ట్ చేస్తారు. మీరు ఇక్కడ సిట్యుయేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. తనకు తెలుసు. తన ఊహ అనమాట. అందుకని తన కంఫర్ట్ జోన్ నుంచి రావట్లేదు. ఎమోషనల్‌గా డిటాచ్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు కానీ, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. భయం. గైడెన్స్ అయితే అడుగుతున్నారు. తనకి అంటే పెద్దవాళ్ళని, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌ని గైడెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ రైప్‌నెస్. వి ఆర్ ద ఓల్డ్. చూడండి. ఎందుకు తను ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ కరెక్ట్ చేశారు అనేది ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు. తన కర్మ తను అనుభవిస్తున్నారు. పర్ఫెక్ట్ టైం రాలేదు. ఆ పర్ఫెక్ట్ టైం వచ్చిన తర్వాత నేను తన దగ్గరికి వెళ్తాను అని స్లో డౌన్ అవుతూ ఉన్నారు. మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. ఒక స్టెప్ ముందుకేస్తారు, 5 స్టెప్పులు వెనక్కేస్తారు. బికాజ్ ఆఫ్ తను చేసిన తప్పులకే తను భయపడుతున్నారు. మీ పార్ట్నర్ మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్‌లో ఉన్నారనేది ఇక్కడ కనపడుతుంది. వీఆర్ ద వరల్డ్, వై ఈజ్ హియర్. కర్మ, మీ ఇద్దరి మధ్య నడుస్తున్న కర్మ త్వరలోనే ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరి లైఫ్ మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది అనేది కనపడుతోంది. ఎస్. న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, అవ్వాలి అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీరు చాలా తెలివి మీరిపోయారు. చాలా తెలివిగా తయారయ్యారు. చాలా షార్ప్ పర్సన్ లాగా తయారయ్యారు. ఇంతకు ముందులాగా ఇన్నోసెంట్‌గా లేరు అనేది తనకు అర్థమైపోతా ఉంది. సో, అందుకని స్లో డౌన్ అవుతున్నారు. ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరొచ్చింది. వెయిట్ చేయండి. త్వరలోనే మీ ఇద్దరి మధ్య రీకన్సిలేషన్ అవ్వే అవకాశం కనపడతా ఉంది. మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారు చూద్దాము. ఎస్, చూడండి. నన్ను క్షమించవా ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వగలవా? అంతా సరిచేస్తాను. ఇక్కడ ఇదే కదా అడిగారు, లవ్ ఆఫర్ సెకండ్ ఛాన్స్ అని. ఓకేనా? మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం లవ్ మెసేజెస్ పంపించారు? ఎన్ని కార్డ్స్ తీసుకోను. త్వరలోనే తిరిగి నీ దగ్గరకు వస్తాను. వెయిట్ ఫర్ మీ. ఎంతకాలం వెయిట్ చేస్తారు? మీకు ఒక 90 ఏళ్ళు, ఆయనకు ఒక 90 ఏళ్ళు వచ్చినప్పుడా? నా మనసులో నీకు ఇచ్చిన స్థానం వేరెవ్వరికి ఇవ్వలేను. యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. చెప్పాను కదా, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఇలానే ఉంటుంది. కలిసి బతకలేరు, విడిపోయి ఉండలేరు. అది డివైన్ లవ్ అనమాట. అది నీ నవ్వు ముఖం నన్ను అన్ని బాధల నుంచి మరిపిస్తుంది. కీప్ స్మైలింగ్. చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీడ చూపింది నాతో ఏమిటో. రోజు రోజుకి నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్.
నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది. ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి. చాలా ఈ మధ్య దాదాపు 1 వీక్ టు 10 డేస్ నుంచి కంటిన్యూగా మీ పర్సన్ ఎనర్జీస్‌లో బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్, బిగ్ చేంజెస్, ఎమోషనల్‌గా హ్మ్, చాలా మార్పులు జరుగుతున్నాయి. తన లైఫ్‌లో, తన మైండ్‌లో, తన మనసులో. ఇవే వస్తున్నాయి ఎనర్జీస్. చూడండి, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. ఫస్టే వచ్చింది కదా! మిస్సింగ్ సమ్‌వన్ లాంగింగ్, రైట్? నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. స్ట్రెస్, వర్రీ, నో సొల్యూషన్. ఎంత యాక్యురేట్‌గా వస్తుందో ఎనర్జీస్ చూడండి. మనలో ఉన్న పాజిటివిటీ వల్ల ఎనర్జీస్ ఇలా వస్తాయి. నీ కళ్ళల్లో నీరు నేను చూసి తట్టుకోలేను. ప్లీజ్ ఏడవద్దు. ఏడుస్తున్నారా? ఏడవద్దు. మనం ఒకరిని ఏడిపించాలి తప్ప ఏడవకూడదు. అవునా? ఓకే, రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. ఎనీవే, ఇక్కడ మన టాపిక్ ఏంటి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ సంతోషంగా ఉన్నారా? వాళ్ళ ముఖం సంతోషంగా ఉన్నారు, ఏం సంతోషంగా లేరు. చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకవేళ మీకు అలా ఏమైనా చూపెడుతుంటే హ్యాపీగా ఉన్నట్టు, దట్ ఈస్ ఫేక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాయ్ గాయస్. ఓం నమః శివాయ.